హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈవేళకి వీడియో ఏంటనుకుంటున్నారా? మా పక్క ఊర్లో అనమాట, రంగం వలస అనే విలేజ్‌లో ఈరోజు స్లాబ్ కాంక్రీట్ వర్క్ అయితే అవుతుంది. కాంక్రీట్ మిక్స్ చేయడానికి మిల్లర్ అయితే నాదే తీసుకువెళ్లారనమాట. అవుతుందనమాట. ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే వెళ్తుండగా ఇప్పుడు రోడ్ అయితే చూడండి. ఇది రంగం వలస వెళ్ళే రోడ్ అనమాట. మరిపాడు నుంచి పెద్దగూడ, పెద్దగూడ నుంచి రంగం వలస వెళ్ళే రోడ్ అనమాట ఇది. దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇద్దరేసి బైక్‌లో వచ్చాము. కానీ బైక్ అయితే మరి ఎక్కలేదనమాట. రివర్స్ అయితే వచ్చేసింది. చూడండి, బాగా అప్‌లో ఉంది. నిన్న మొన్న వర్షంకి వరద మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. రోడ్ అయితే చూడండి, రాళ్ళే తేలిపోయాయి. పౌడర్ అయితే వేస్తారు కానీ ఏమీ ఉండదు. మొత్తం వరద అయితే కొట్టుకుపోయిందనమాట. మేమిప్పుడు నడిసి అయితే వెళ్తున్నాము. ఒక మేస్త్రి అయితే చూడండి అటు వెళ్ళిపోండు. నేనైతే ఇప్పుడు నడిచి వెళ్తున్నాను. బాగా అప్పు ఘాటి. ఆ ఊరు లొకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వర్క్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాగా దూరం తీరుతుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇంతగా నడలేదు ఘాటి సెక్షన్లో. బైక్ అయితే మరి ఇద్దరేసి ఎక్కట్లేదు అనమాట. వామో. ఓకే, మీకు ఊర్లో వెళ్ళాక లొకేషన్ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు అయితే కింద అమ్మ మీకు చూపిస్తాను. మా ఊరు మరిపాడు చూడండి, కనిపిస్తుంది కదా రోడ్డు. అదే ఏరియా అనమాట మా ఊరు. గూడుగొడ్డి గ్రామము, మరిపాడు పంచాయతీ. మబ్బు అయితే మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. వాతావరణం క్లైమాక్స్ అయితే బాగలేదు. ఈరోజు వర్షం పడిపోయేలా ఉంది. చూడండి, మేఘాలు మొత్తం కొండంత మేఘాలే. ఓకే ఫ్రెండ్స్, వర్క్ చేసేటప్పుడు అయితే మీకు వీడియోలో చూపిస్తాను. వామ్మో, చూడండి, బొగ్గు అయితే వేస్తారు కానీ కింద మట్టి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం వరద కొట్టుకెళ్ళిపోయింది అనమాట. మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. ఇంకా ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి. రోడ్ అయితే ఈ విధంగా అయింది చూడండి. దీంతో బొగ్గేయడం రెండో డప్ప అయితే. రోడ్ అయితే క్లియర్ అయితే లేదు, పనిచేస్తూనే ఉన్నారు తప్ప రోడ్ అయితే అవడం లేదనమాట. వామ్మో, బాగా అలసిపోయాం. అది దారుణంగా ఉంది రోడ్డు. ఎక్కుదో వామో, చూడండి, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మేఘాలు అయితే కొండ మొత్తం కమ్మేస్తూ ఉంది. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఏ విధంగా కనిపిస్తూ ఉంది రోడ్డు. వామో, ఘాటీ సెక్షన్ అనమాట. ఇదిగోండి చూడండి, మొత్తం ఎస్ ఘాటీలే. ఘాటీ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఆ మీదకి వెళ్ళిన తర్వాత ద్వారబంధం గ్రామం అనేది మీకు చూపిస్తాను. కనిపిస్తూ ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. మా ఊరు అయితే మరి కనబడదు, ఆ కింద ఉందన్నమాట మా ఊరు. మొత్తం మేఘాలు అయితే కమ్మేసినాయి చూడండి. వామో, అసలు ఘాటి. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఘాటి మీద అయితే ఏమైనా ఆ కొండల్లో మనం పండించే పంటలన్నీ అమ్మాలన్నీ ఈ విధంగా నడుచుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే లేదు రోడ్డు, ఘాటియే మొత్తం. ఎస్ ఘాటీలు అనమాట. నేను ఇది అసలైన ఘాటి. వామ్మో ఫ్రెండ్స్, చూడండి అటు కనిపిస్తుంది కదా రోడ్డు, అది ద్వారబంధం వెళ్ళే రోడ్డు అనమాట. ఆ ఊరు అయితే కనిపిస్తూ ఉంది చూడండి, ద్వారబంధం విలేజ్. అటు అది కనిపిస్తున్నది ద్వారబంధం విలేజ్ అనమాట. మాది కూడా రోడ్ అయితే మరీ బాగుండదు. ఒక ద్వారబంధం ఊరు నుంచి సగం వరకే సీసీ బిట్ అయితే అయిపోయింది అనమాట. చూడండి లొకేషన్ అయితే మొత్తానికి వెచ్చగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా మొత్తం ఎస్ ఘాటీలే. వామ్మో, వాళ్ళు వేసిన కంకర అయితే మొత్తం తేలిపోయాయి. నేనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్ రావడము. మామూలుగా అయితే లేదు, రోడ్డు విపరీతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ కొండ ప్రాంతంలో అయితే అన్ని పంటలు అయితే పండిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవి వాళ్ళు పండించిన పంటలు వచ్చేమో పసుపు,
సీతాఫలము, అలాగే జీడి, చీపురు, మామిడి పండు, పనసకాయ, నేరేడు పండు, మిగతా అన్ని రకాలైతే పండిస్తూ ఉంటారనమాట. వీళ్ళు పండించినవన్నీ అమ్మడానికైతే దగ్గర రంగం వలస గ్రామం నుంచి మరిపాడు సంతకైతే ఇంచుమించుకు ఒక 5 కిలోమీటర్ల దగ్గర అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి కిందకైతే నడిచి రావాలి. వెహికల్స్ అయితే ఏమీ వెళ్ళవు. ఇప్పుడే రోడ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైము బైక్ అయితే తీసుకెళ్ళడం ఫ్రెండ్స్. వాళ్ళు సరుకులు అమ్మాలన్నా ఆ మరిపాడు సంతలోనే నడిచి తేవాలి, మోసుకొని. అది కూడా వెహికల్స్ వెళ్ళవు, మ్యాక్స్ ఏ చిన్న బండి కూడా వెళ్ళవు అనమాట. అంత ఘాటి దారుణంగా ఉంటుంది రోడ్డు. అది కనిపిస్తుంది కదా రోడ్డు, దాటేసి వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే ఊరు దగ్గరలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, మేఘాలతో కమ్మబడిన ప్రదేశం అనమాట. ఇదిగోండి ప్రకృతి ఈ విధంగా ఉంది. చూడండి, ద్వారబంధం అనే విలేజ్ అనమాట ఇది. చూడండి రోడ్ కనిపిస్తుంది క్లియర్గా. ఎగువ ద్వారబంధము, నడుపు ద్వారబంధము, దిగువ ద్వారబంధము క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. మేమైతే ఊరు దగ్గరకు వచ్చేసామన్నమాట. చూడండి ఇల్లు ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదేనమాట ఊరు. మేము దగ్గర వెళ్ళాక వీడియో అయితే చూపిస్తాను. మేము మధ్యలో అయితే ఆగడం అయితే జరిగింది, బాగా అలసిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది రంగం వలస అనే విలేజ్ అనమాట. చూడండి ఇదిగోండి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఊరికి అయితే వచ్చేసాము. మిల్లర్ అయితే ఇక్కడ ఉంచారనమాట. ఇదిగోండి మేము ఈరోజు పనిచేసే ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఆ ఇల్లే మేము ఈరోజు కాంక్రీట్ అయితే వేయబోతున్నాం అనమాట. చూడండి, ఇది రంగం వలస విలేజ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది చూడండి, ఈ వ్యాన్తో నిన్న తేవడం అయితే జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఈరోజు పనిచేసే వాళ్ళ కోసం అయితే వంట అయితే చేస్తున్నారు. మార్నింగ్ భోజనానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు కొండ ప్రాంతమే కానీ చూడండి రోడ్డు అవ్వకపోయినా స్లాబ్ ఇల్లు అయితే అయిపోయింది అనమాట. సరిగా మనలో అయితే పరంగా రెడీ చేస్తున్నారు. చూడండి, పైన అయితే మీకు వెళ్ళి చూపిస్తాను బార్ బ్యాండింగ్ ఏ విధంగా చేస్తారు అనేది. మొత్తానికైతే డబ్బా సెంటరింగ్ అయితే చేస్తారు. వామో, ల్యాండింగ్ అయితే లోపల నుంచే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్లాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని మీద నుంచే ఎక్కి వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ల్యాండింగ్ అయితే ఈ లోపల నుంచి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బార్ బ్యాండింగ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంక్రీట్ అయితే వేయబోతున్నాము. అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే భోజనం చేసి మాకైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, మెట్లకైతే 10 mm రాడ్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుందన్నమాట. 10 mm అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాగే చూడండి, రూమ్ వేజ్కి అయితే క్రాంక్ లేపడం అయితే అయిందనమాట. బార్ బెండింగ్ అయ్యాక కవరింగ్ బ్లాక్ ఎలక్ట్రికల్ పైపులు అయితే ఫ్యాన్ పాయింట్లు అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఖచ్చితంగా అదైతే ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఇచ్చిన తర్వాత కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. చూడండి, రూమ్ వేజ్గా అయితే క్రాంక్ అయితే లేపడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్రాంక్ అనేది 45 డిగ్రీ అయితే లేపడం అయిందనమాట. చూడండి, ఇది మెయిన్ బార్, డిస్పోషన్ బార్, టాప్ వచ్చేమో చూడండి ఆ క్రాంక్ బార్, పైన వచ్చేమో ఎక్స్ట్రా బార్ అంటారు. మొత్తం అయితే 4 రూమ్లు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వర్క్ చేసేది. జనాలు అయితే కింద చూడండి. ఇప్పుడు భోజనానికి అయితే రెడీ అవుతున్నారనమాట. ఈ భోజనం చేశాక మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే మిల్లర్ సెట్ చేస్తాం కదా, చూడండి చూపిస్తాను. పరంజా అయితే కూడా ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పరంజా. దీని మీద ఒక పరంజా దాంట్లోన ఒక ఇద్దరేసి అయితే నించొని గమ్యంతో అయితే మాల అయితే ఎక్కించాలి. మిల్లర్ అయితే సెట్ చేస్తాము. ఓకే, ఓ నాయన, దారి కొండ ఏమీ కనబడతా లేదు ఫ్రెండ్స్. మేఘాలు అయితే ఇప్పటికీ వదలడం అయితే లేదు ఫ్రెండ్స్. మా ఆచార ప్రకారం అయితే ఈ విధంగా ముందుగా పూజ అయితే చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. చూడండి, ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే మేము కాంక్రీట్ వేయడానికి అయితే మిక్స్ చేయడానికి మిల్లర్ అయితే రెడీ చేస్తున్నాము. ఈ విధంగా మేమైతే తోసుకుంటూ పోతున్నాము. ఏ ప్లేస్లో కాంక్రీట్ కలపడం అవుతుందో అదే ప్లేస్లో మిల్లర్ అయితే తోసుకుంటూ పోతున్నాము. జనాలు అయితే మామూలుగా లేదు, ఎంతమంది అవుతున్నాం చూడండి. ఈ విధంగా తోసుకుంటూ పోయి సెట్ చేయాలన్నమాట. మేమైతే నాగార్జున సిమెంట్ OPC 53 గ్రేడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు దగ్గరలో చూపిస్తాను. చూడండి, 53 గ్రేడ్ అనేది మేము స్లాబ్లకి అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే కాంక్రీట్కి ఒక బస్తాకి 6 గంపలు ఇసుక, 8 గంపలు పిక్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇదేనమాట ఇల్లు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సిమెంట్ అయితే సిట్టింగ్ చేస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వర్క్లో మధ్యలో వీడియోలో మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఏ విధంగా కాంక్రీట్ పోస్తున్నాము, స్లాబ్ ఎంతమంది వేస్తున్నాం అనేది మీకు మధ్యలో అయితే చూపిస్తాను. కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. నాగార్జున సిమెంట్, బస్తా సిమెంట్, 6 గంపలు ఇసుక,
8 గంటలు స్టిక్ అయితే చేయబోతున్నాము. మంచి అయితే మామూలుగా ఉండదు చూడండి. ఈ విధంగా ప్రతి బీములకి అయితే వైబ్రేటర్కి పిన్ అయితే వాడాలన్నమాట. చూడండి మేమైతే పిన్ అయితే వాడుతున్నాము. కాంక్రీట్ వేస్తుండగా ఈ విధంగా పిన్ అయితే వేస్తూనే వెళ్ళాలి. ఈ కూలోలు వచ్చేమో మోల్గూడ అనే గ్రామం నుంచి అయితే వచ్చారనమాట. ఈ రంగం వలస అనే గ్రామంలో స్లాబ్ వేయడానికి. వీలైతే ఈ స్లాబ్ వేయడానికి అయితే గుట్ట అయితే తీసుకున్నారనమాట. కుర్రాళ్ళందరూ మంచి ఉసారి మీద అయితే ఉన్నారు. పరంజా మీద ఎక్కి లోడ్తో వస్తున్న కాంక్రీట్ గమ్యాన్ని అయితే వీలైతే అందుకుంటున్నారు. వాము వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి శనుకలు అయితే పడతా ఉన్నది. మేఘాలు అయితే మరేమి ఊరు కొండ ఏమి కనబడతాం అయితే లేదు ఫ్రెండ్స్. మేము వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆపడానికి అయితే అవ్వదు. వర్షం పడినా కంటిన్యూగా అయితే చేయాలన్నమాట. ఈ విధంగా 2 పక్కలు అయితే పాయ ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా 2 పక్కలు గజం పడ్డ అండేటట్టు పాయ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ సెంటర్లో మాల్ ప్లాట్ చేసి ప్లాట్ ఉంది కదా చూడండి. ఈ ప్లాట్తోనైతే ఈ సెంటర్లో ఉన్న మాల్ లెవెల్ చేసుకుంటూ లాక్కుంటూ రావాలన్నమాట. వైబ్రేటర్ ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫైర్ రాడ్. ఇది 5 ఇంచీల మందం అనమాట. స్లాబ్ మందం అయితే 5 ఇంచులు వేస్తున్నాము. ఈ 5 ఇంచులు అనేది ఎల్ కొట్టి దీన్ని ఈ విధంగా పొడవాలి. చూసారా, ఈ విధంగా పొడవాలి. చూసారా, కరెక్ట్గా 5 ఇంచులు వేయడం అయితే అయిందనమాట. ఈ విధంగా పాయ వేసుకుంటే నీట్గా ఉంటుంది. వాటం అయితే అటు ముందుకు ఇచ్చాము. ఇంటి ముందుకైతే వాటం ఇవ్వడం అయితే జరిగింది. ఇటు అయితే చేస్తున్నాము. ఇది ఇంటి వెనకాలన్నమాట. ఇది ఈ 2 పక్కల పాయ కన్ఫర్మ్ చేస్తాక మాల్ అయితే సెంటర్లో పోసుకుంటూ లాట్లోనైతే మనం లాక్ లెవెల్ చేస్తూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే కష్టపడుతున్నాడు. ఓ నాయన గమ్యాన్ ఫుల్ కాంక్రీట్ ఎక్కిస్తుండు. వాతావరణం అయితే మరి దారుణంగా మారిపోయింది. క్లైమాక్స్ చూడండి, చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా పాయ అయితే ఇచ్చుకుంటూ రావాలన్నమాట. ఆ వాటం అయితే ఇటే వచ్చేస్తుంది. చూడండి, 2 పక్కల పాయ ఇచ్చుకొని సెంటర్లో అయితే మార్పు ఫిలప్ చేయాలి. ఈ ఊర్లో అయితే వాటర్ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంది. తాగడానికి కూడా నీరు సదుపాయం అయితే లేదనమాట. దానికే దిక్కు లేనప్పుడు ఈ స్లాబ్ వేసేటప్పుడు ఈ వాటర్ అయితే ఎక్కడ తెచ్చుకోవాలి. చూడండి, ఎక్కడో ఉన్న గడ్డ నీరు అయితే ఆ వాటర్ అయితే తేవడం అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా దూరం నుంచి అయితే వాటర్ తెచ్చి ఆ డ్రమ్లో అయితే నింపేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు తెస్తే కానీ కాంక్రీట్ వేయడానికి అయితే మాకు చాయిస్ అయితే దొరకదు. ఈ ఊర్లో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. అలాగే రోడ్ సమస్య కూడా చాలా ప్రాబ్లంలో ఉందన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి అయితే రోడ్డు వర్క్ అవుతుంది కానీ కంప్లీట్ అయితే అవ్వట్లేదు ఇంకా. ఫ్రెండ్స్, కాంక్రీట్ అయితే మరీ లూజ్ కాకుండా కొంచెం టైట్గా అయితే వేయాలి ఈ విధంగా. ఎందుకంటే వైర్ బ్రేటర్ వేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది అనమాట. డబ్బా సెంటరింగ్ కాబట్టి ఈ విధంగా బాగా టైట్గా కలపాలి. వాటర్ అయితే మరీ లూజ్ చేయకూడదు కాంక్రీట్. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ ఊరు సమస్యలు అయితే ఈ విధంగా ఉంది. వాటర్ తాగడానికి నీరు తేవాలన్నా 1 కిలోమీటర్ దూరం అయితే వెళ్తూ మనం మూసుకుంటూ తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, త్రాగడానికి అయితే 1 కిలోమీటర్ దూరం వెళ్ళి రావడానికి దగ్గర 2 కిలోమీటర్లు అవుద్ది అనమాట. తాగడానికి దిక్కు లేనప్పుడు ఇంకా ఇంత స్లాబ్ వేసేటప్పుడు ఎంత నీరు కావాలి ఫ్రెండ్స్, ఆలోచించండి. వాటర్ సమస్య అయితే ఎక్కువగా ఉంది ఈ ఊర్లో. ఈ విధంగా కాంక్రీట్ అన్ని లెవెల్ చేశాక వైబ్రేటర్ ప్లాట్ అనేది ఈ విధంగా 2 దపాలు అయితే మనం లాగుతూ ఉండాలి. మనం పొలంలో దున్నేటప్పుడు 2 సార్లు ఇలాగ దున్నుతాము. ఇది కూడా స్లాబ్ వేసేటప్పుడు ప్లాట్ అయితే 2 సార్లు అయితే లాగాలన్నమాట. నిలువుగా లాగేసి ఇంకో అడ్డంగా లాగాలి. ఆ విధంగా లాగినట్లయితే ఫస్ట్ లాగిన చోట తగలకపోయిన చోట అయితే లెవెల్ అవ్వకపోయిన చోట రెండోసారి లాగితే మంచిగా లెవెల్ అయితే అవుద్ది అనమాట. కాంక్రీట్ కూడా బాగా సెట్ అయితే అవుద్ది.
ఈ విధంగా చూడండి స్లాబ్ వర్క్లు అయితే ఈ విధంగా వర్క్ చేయాలి. ఒక్కొక్క చూడండి చిన్న చిన్న చినుకలు అయితే పడుతూ ఉన్నది. ఈ విధంగా చూడండి కనిపిస్తుంది కదా, చినుకలు అయితే పడుతూ ఉన్నదన్నమాట ఫ్రెండ్స్. వైర్ బ్యాటర్ ప్లాట్ లాగిన తర్వాత అయితే ఆ విధంగా గజం పడుతుంది లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. చినుకలు అయితే చూడండి వాతావరణం అయితే సరే స్టార్ట్ అయిపోయిందన్నమాట. వర్షము చినుకలు పడుతుంది, వర్క్ అయితే కంటిన్యూగా అవుతుందన్నమాట. చూడండి ఒక్కరావే ఉంది, నుంచి 10 కట్టలు అయితే 10 కట్టలు 8 కట్టలు అయితే సరిపోద్ది. మా వర్క్ అయితే క్లియర్ అయిపోయినట్టు అనమాట. ప్లాట్ లాగిన తర్వాత ఖచ్చితంగా బడ్డతో ఈ విధంగా కొట్టేసుకుంటూ రావాలి. మనం వాటర్ ఎక్కడ ఉంటే కొంచెం మాల్ కలుపుతూ లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ విధంగా ఇంత నీట్గా గజం బడ్డతోనే లెవెల్ చేసుకుంటూ కొట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. ప్లాట్ లాగిన తర్వాత చూడండి మావాడైతే ఈ విధంగా బడ్డతో లాగుతున్నాడు అనమాట. ఈ విధంగా కొట్టుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడ వాటర్ అయితే నిలవడం అయితే లేదనమాట. ఈ విధంగా స్లాబ్ వేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అప్ అండ్ డౌన్ రాకూడదు, వాటర్ అనేది స్లాబ్ మీద నిలబడకూడదు, లేదంటే లీకేజ్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అనమాట. వర్క్ అయితే కంప్లీట్లీగా వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు 1 గంట టైంకి అయితే వర్క్ అయిపోయిందనమాట. 9కి స్టార్ట్ చేసాము, అయితే 1 గంటన్నరకి వర్క్ అయితే అయిపోయిందనమాట. చూడండి ప్లాట్ అయితే లాగాము, వైర్ బ్యాటర్ ప్లాట్ 2 దపాలు లాగేసి ఈ విధంగా గజం పడుతున్నాయి లెవెల్ చేసుకుంటూ ఇప్పుడు మేమైతే వర్క్ అయితే ముగిస్తామన్నమాట. ఆ ఇల్లు సైజ్ వచ్చేమో 53 అడుగులు పొడవు, 14 అడుగులు వెడల్పు, దగ్గర 750 స్క్వేర్ ఫీట్ అయితే వచ్చిందనమాట. 78 కట్టలు అయితే పడ్డేవి. చూడండి మా వర్క్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. ఓకే, బై బాయ్.